హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద క్యూరియాసిటీ ట్రేడర్. మనం కిరాణా షాప్లను చూస్తూ ఉంటాం. మన ఊర్లోని ఎక్కడ చూసినా ఉండేవి. అయితే మెల్లిమెల్లిగా ఇవి కనుమరుగవుతూ సూపర్ మార్కెట్స్ వీటిని రీప్లేస్ చేసాయి. ఒక లాస్ట్ 3 yearsలోనే సూపర్ మార్కెట్స్ చూస్తే ప్రతి ఊర్లోని ఎక్కడొక్క చోట ఉండేవి. అయితే వీటిని రీప్లేస్ చేస్తూ చాలా అగ్రెసివ్గా డీమార్ట్ వచ్చింది. డీమార్ట్ స్టార్టింగ్ స్టేజ్లో చాలా గ్రో అయింది. ఇప్పుడు సెకండ్ క్లాస్ సిటీస్లో కూడా డీమార్ట్ వచ్చి దాని ప్రభావం చూపిస్తుంది. ఇది మెల్లిమెల్లిగా సూపర్ మార్కెట్స్ని కనుమరుగు చేసి ప్రయత్నం చేస్తుంది. అయితే ఇదే స్పేస్లోకి రిలయన్స్ రీటైల్ కూడా వచ్చింది. రిలయన్స్ రీటైల్ మెల్లిమెల్లిగా స్టోర్స్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. కాకపోతే ఇది క్వైట్ ఆపోజిట్. డీమార్ట్లా కాకుండా చిన్న చిన్న స్టోర్స్ అనమాట, మల్టిపుల్ స్టోర్స్ కింద బిజినెస్ చేస్తుంది. అయితే రిలయన్స్ రీటైల్ని ఇప్పుడు 8 లక్షల కోట్లకి వాల్యుయేషన్ చేస్తూ అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఏమొచ్చి 5,000 కోట్లని ఇన్వెస్ట్ చేసి 0.59 స్టేక్ని తీసుకుందనమాట. అంటే ఈ సెక్టర్లోని ఏదో గ్రోత్ చాలా హెవీగా చూడబోతున్నారు. ఇదే సెక్టర్లోని రిలయన్స్ రీటైల్ వచ్చింది కదా, ఇప్పుడు టాటా కన్జ్యూమర్ కూడా వచ్చింది. టాటా కన్జ్యూమర్ ఏం చేసిందంటే 3,500 కోట్లని ఫండ్ రైజ్ చేస్తుంది. ఫండ్ రైజ్ చేస్తూ చాలా అగ్రెసివ్గా ఉంది. చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, వాటిని అన్నీ ఎక్వైర్ చేసుకుంటూ ఇందులో కలిపేస్తుంది. అయితే ఇండియాలోనే పెద్ద ప్లేయర్స్ రిలయన్స్ను టాటా వీళ్ళు కూడా ఈ స్పేస్లోకి వచ్చి బిజినెస్ చేస్తున్నారంటే డిస్ట్రప్షన్ వస్తుంది. డిస్ట్రప్షన్ అంటే జియో వచ్చినప్పుడు ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా ఏ అయితే బిజినెస్లో ఇబ్బందులు పడ్డదో ఆ ఇబ్బందులు ఇప్పుడు ఈ స్పేస్లో కూడా కనపడడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే డిస్ట్రప్షన్ తీసుకొస్తారో అప్పుడే వీళ్ళు మార్కెట్ షేర్ అనేది గెయిన్ చేసుకోగలరు. అయితే ఇప్పటి వరకు డీమార్ట్ బిజినెస్ చేసింది కదా, ఇది హై వాల్యుయేషన్లో గెలిపోయింది. మార్కెట్ ఎంత చూడాలో అంతా చూసిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రిలయన్స్లో కలిసి ఉంది కాబట్టి లిస్టెడ్ స్పేస్లో లేదు. టాటా కన్జ్యూమర్స్ లిస్టెడ్ స్పేస్లో ఉంది. ఇది మార్కెట్ షేర్ని గెయిన్ చేసుకుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.